ఫ్రెండ్స్ ముందుగా ఈ మన వీడియోను ఊరిలో చూడండి. నీళ్లు పూర్తిగా అయిపోయాయి. బాధపడకండి పిల్లలు, ఏదో ఒక మార్గం తప్పకుండా ఉంటుంది. బావిలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. ప్రకృతి మనల్ని పరీక్షిస్తోంది. అరే, ఈ పైప్ ఇంకా పనిచేసే అవకాశం ఉంది. నిజమా అంకుల్? అందరం కలిసి ప్రయత్నిద్దాం. సరే అంకుల్, పైపు పూర్తిగా పగిలిపోయింది. భయపడకండి పిల్లలు. నీళ్ళొస్తున్నాయి. మన ఊరు మళ్ళీ బతికింది. కలిసికట్టుగా ఉంటే చూడండి, మొక్కలు మళ్ళీ పచ్చగా మారుతున్నాయి. కలిసి ఉంటే ప్రతి కష్టం సులభం అవుతుంది. నీటిని ఆదా చేది. ఫ్రెండ్స్, ఇక్కడ ఫంటూ బాబా టీవీ ఛానల్లో కేవలం 15 వీడియోలే అప్లోడ్ చేశారు. సరేనా, ఇది పూర్తిగా కొత్త ఛానల్. మీరు అబౌట్ సెక్షన్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కేవలం 15 వీడియోలతోనే 30,000 సబ్స్క్రైబర్లకు పైన పూర్తయ్యాయి. ఇంకా ఇక్కడ చూడండి, 4 రోజుల క్రితం అప్లోడ్ చేసిన వీడియోకు 1.3 మిలియన్ల వ్యూస్, అదేవిధంగా 9 రోజుల క్రితం అప్లోడ్ చేసిన వీడియోకు 3.2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇది పూర్తిగా కొత్త ఛానల్. ఎలా వైరల్ అవుతుందో మీకు ప్రూఫ్ తో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ ను చాలా షార్ట్ కట్ పద్ధతిలో ఎలా తయారు చేయాలో నేర్పించబోతున్నాను. ఇలాంటి వీడియోలు తయారు చేయాలంటే ముందుగా ఒక కథ అవసరం. కానీ కథ కూడా ప్రస్తుత వైరల్లో ఉన్న టాపిక్ పై ఉండాలి. మీకు ఇలాంటి టాపిక్ వీడియోలు యూట్యూబ్లో చాలా దొరుకుతాయి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే, ముందుగా ఏదో ఒక కథను సెలెక్ట్ చేసుకొని దాని యొక్క స్క్రీన్ షాట్ ను తీసుకొని ఆ స్క్రీన్ షాట్ ను ఈ విధంగా క్రాప్ చేసి డన్ పై క్లిక్ చేసి గ్యాలరీలో సేవ్ చేసుకోండి. ఇప్పుడు చాట్ జీపీటీ యాప్ను మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి చాట్ జీపీటీ అని టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏదైనా జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. ఆ తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. తర్వాత చేయాల్సింది ఏమిటంటే, ఇక్కడ ప్లస్ గుర్తు కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. తర్వాత ఫోటో ఐకాన్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే తీసుకున్న స్క్రీన్ షాట్ను యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆస్క్ చాట్ జీపీటీ అని కనిపిస్తుంది కదా, అక్కడ నేను రాయబోయే ప్రాంప్ట్ మీకు కావాలంటే కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ నేను పూర్తి ప్రాంప్ట్ రాసి పెట్టాను. ఇప్పుడు దాన్ని చదివి వినిపిస్తాను. మొదట నేను ఇలా రాశాను: నాకు ఇదే తరహాలో ఒక స్టోరీ వీడియో తయారు చేయండి. అందుకోసం మొత్తం కథను సీన్ బై సీన్గా రూపొందించండి. ప్రతి సీన్లో ఈ 3 విషయాలు ఒకే చోట కోడ్ బ్లాక్లో ఇవ్వండి. అది ఇమేజ్ ప్రాంప్ట్, వీడియో ప్రాంప్ట్, తర్వాత తెలుగు డైలాగ్. ఈ 3 కలిసి ప్రతి సీన్కి ఒకేలాగా ఉండేలా నేను టైప్ చేశాను. అన్ని సీన్లలో పాత్రల రూపం, దుస్తులు, వయస్సు, హెయిర్ స్టైలు, రంగులు మొదలైనవి ఒకేలాగా, క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఉండేలాగా ఎంటర్ చేశాను. మొత్తం కదా సుమారు 2 నిమిషాలు మాత్రమే ఉండేలా రాసిన తర్వాత సెండ్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోను అసలు స్కిప్ చేయకండి. దీనికంటే షార్ట్ కట్ మెథడ్ మీకు దొరకదు. చూడండి, ఈ విధంగా నాకు మొత్తం అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు మొదట ఏమిచ్చిందో చాట్ జీపీటీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మొదటగా మొత్తం స్టోరీ డ్యూరేషన్ 2 నిమిషాలు అని ఇచ్చింది. సరేనా, ఆ తర్వాత మొత్తం డ్యూరేషన్ 2 నిమిషాలని చూపించింది. తర్వాత మెయిన్ క్యారెక్టర్లు ఎవరో కూడా చూపించింది. ఇక్కడ చూడండి, సీన్ 1లో ఇమేజ్ ప్రాంప్ట్, వీడియో ప్రాంప్ట్, తర్వాత దాని కింద వీడియోలో చెప్పాల్సిన డైలాగ్ కూడా ఇచ్చింది. ఇలాగే మొత్తం కోడ్ బ్లాక్లో ఇచ్చింది. అందుకే నేను ముందే కోడ్లో ఇవ్వమని చెప్పాను, మీరు ఒకేసారి కాపీ చేసుకోవడానికి. ఆ తర్వాత రెండో సీన్ కూడా ఇదే విధంగా ఇచ్చింది. రెండో సీన్లో కూడా ఇమేజ్ ప్రాంప్ట్, వీడియో ప్రాంప్ట్, డైలాగులు ఉన్నాయి. ఇక్కడ చూస్తే మొత్తం 10 సీన్లు ఉన్నాయి. 10 సీన్లు ముందుగా ఇక్కడే ఉంచండి. తర్వాత చూడండి, స్టోరీలో మొదట ఉన్న మెయిన్ క్యారెక్టర్లను గమనించండి. ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే, ఈ మెయిన్ క్యారెక్టర్లకు ముందుగా రిఫరెన్స్ ఇమేజెస్ తయారు చేసుకోవాలి. సరేనా, దీనికోసం కూడా ఒక షార్ట్ కట్ ప్రాంప్ట్ ఉంది. మళ్ళీ చాట్ జీపీటీలో రిప్లై టు చాట్ జీపీటీ దగ్గరికి వెళ్ళి ఇలా రాయండి: ఇప్పుడు ఈ స్టోరీలో ఉన్న అన్ని మెయిన్ క్యారెక్టర్లకు డీటెయిల్డ్ ప్రాంప్ట్ రాసి ఇవ్వండి. తద్వారా నేను వాటికి రిఫరెన్స్ ఇమేజెస్గా ఉపయోగించగలను. ఆ తర్వాత సెండ్ చేయండి. ఇప్పుడు మొత్తం 6 క్యారెక్టర్లకు ప్రాంప్ట్లు వచ్చాయి కదా, 6 మెయిన్ క్యారెక్టర్లకు ఇమేజ్లు జనరేట్ చేసుకోండి. ఉదాహరణకు పొటాటో ప్రాంప్ట్ను ఇక్కడ నుంచి కాపీ చేయండి. తర్వాత మొబైల్ హోమ్ స్క్రీన్కి వెళ్ళి క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ అయిన తర్వాత గూగుల్ ల్యాబ్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత గూగుల్ ఫ్లోపై క్లిక్ చేయండి. ఏదైనా జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ మీకు
ప్రతి జీమెయిల్ అకౌంట్కు 50 క్రెడిట్స్ వస్తాయి. ఈ క్రెడిట్స్ను ఎలా పెంచుకోవాలో తర్వాత వీడియోలో చెప్తాను. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ వీడియో సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇమేజ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు కావాల్సిన ఆస్పెక్ట్ రేషియో ఎంచుకోండి. 16:9గా పెట్టుకోండి. తర్వాత అక్కడ 1ని ప్రెస్ చేయండి. తర్వాత కింద నానో అని ఉంటుంది. దాని పక్కన ఉన్న యారో మీద క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేసి నానో ప్రో అని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత వాట్ డూ యూ వాంట్ టు క్రియేట్ అని ఉంటుంది. అక్కడ లాంగ్ ప్రెస్ చేసి మీరు కాపీ చేసిన ప్రాంప్ట్ను పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత చివర్లో ఒక స్పేస్ ఇవ్వండి. చివర్లో 9:16 ఉంటుంది కదా, దాన్ని తీసేసి దాని స్థానంలో 16:9గా రాయండి. ఆ తర్వాత సెండ్ చేయండి. ఇప్పుడు పొటాటో ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ఇమేజ్ పై లాంగ్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపై 2 సార్లు క్లిక్ చేస్తే గ్యాలరీలో డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ రెండో క్యారెక్టర్ టొమాటో బాయ్ అని ఉంది. దాని ప్రాంప్ట్ను కూడా కాపీ చేయండి. మళ్ళీ గూగుల్ ఫ్లోకి వెళ్ళండి. వాట్ డూ యూ వాంట్ టు క్రియేట్ దగ్గర పేస్ట్ చేయండి. మళ్ళీ ఆస్పెక్ట్ రేషియో 9:2 ఉంటే తొలగించి 16:9గా పెట్టండి. తర్వాత సెండ్ చేయండి. ఇలాగే మొత్తం 6 క్యారెక్టర్లు ఉన్నాయి కదా, 6 క్యారెక్టర్లకు ఇమేజ్ను జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాతి స్టెప్ ఏమిటంటే మీ దగ్గర ఇప్పటికే వీడియో ప్రాంప్ట్ ఉంది కదా, ఇప్పుడు ఆ సీన్లను వీడియో యానిమేట్ చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా సీన్ 1కి రండి. ఇక్కడ చూడండి, సీన్ 1లో ఇమేజ్ ప్రాంప్ట్, వీడియో ప్రాంప్ట్ 2 ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇమేజ్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రెఫరెన్స్ క్యారెక్టర్ ఇమేజెస్ ఇప్పటికే తయారయ్యాయి. ఇప్పుడు వీడియో ప్రాంప్ట్ మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ నుంచి వీడియో ప్రాంప్ట్ ప్రారంభమయ్యే చోట నుంచి డైలాగ్ ముగిసే వరకు మాత్రమే కాపీ చేయండి. ఇమేజ్ ప్రాంప్ట్ను కాపీ చేయకండి. ప్రతి సీన్కి ఇదే విధంగా చేయండి. గూగుల్ ఫ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రెండ్స్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ప్లస్ మీద క్లిక్ చేయాలి. సరేనా? ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి ముందుగా మీరు మెయిన్ క్యారెక్టర్ల కోసం జనరేట్ చేసిన 6 ఇమేజ్లను సెలెక్ట్ చేయండి. ఈ విధంగా 6 ఇమేజ్లు సెలెక్ట్ చేసి డన్ చేయండి. డన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ రెఫరెన్స్ కోసం ఇమేజ్లు యాడ్ అవుతున్నాయి. నేను దీన్ని మీకు షార్ట్ కట్ కోసం చెబుతున్నాను. ఇలా చేస్తే మీరు సులభంగా వీడియో తయారు చేయవచ్చు. చూడండి, 6 ఇమేజ్లు యాడ్ అయ్యాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నానో లేదా వీడియో సెట్టింగ్ ఉంటుంది కదా, దానిపై క్లిక్ చేయాలి. తర్వాత వీడియో సెట్టింగ్లోకి వెళ్ళాలి. వీడియో మీద క్లిక్ చేసి ఆస్పెక్ట్ రేషియో 16:9ను సెలెక్ట్ చేయాలి. 1 అనే ఆప్షన్ అలాగే ఉంచాలి. తర్వాత ఓమ్ని ఫ్లాష్ ఉంటే అదే ఉంచండి. ఇప్పుడు గమనించండి, 8 సెకండ్ల వీడియో క్లిప్కు 12 క్రెడిట్స్ తీసుకుంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఏదైనా జీమెయిల్తో సైన్ ఇన్ చేస్తే 50 క్రెడిట్స్ వస్తాయి. అలాగే మీ దగ్గర జియో సిమ్ ఉంటే మీరు మై జియో యాప్లో క్లెయిమ్ చేస్తే 1000 క్రెడిట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు వీడియో సెట్టింగ్ పూర్తయింది. ఇప్పుడు ముందుగా ప్లస్ మీద క్లిక్ చేయండి. టొమాటో మరియు బంగాళదుంప గురించి కదా. మొదట రెఫరెన్స్ ఇమేజ్లో టొమాటోను సెలెక్ట్ చేయండి. తర్వాత మళ్ళీ ప్లస్ చేసి బంగాళదుంపను సెలెక్ట్ చేయండి. ఇలా 2 ఇమేజ్లు యాడ్ చేయండి. ఇలా చేస్తే AI మీ క్యారెక్టర్ను బాగా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు వాట్ డూ యూ వాంట్ టు క్రియేట్ అనే చోట మీరు ముందుగా కాపీ చేసిన ప్రాంప్ట్ను పేస్ట్ చేయండి. తర్వాత సెండ్ చేయండి. ఇప్పుడు వీడియో జనరేట్ అవుతుంది. ఈ విధంగా వీడియో జనరేట్ అయిన తర్వాత బాధపడకండి పిల్లలు, ఏదో ఒక మార్గం తప్పకుండా ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా రెండో సీన్లో క్యారెట్ బంగాళదుంప సంభాషణ కనుక రెఫరెన్స్ ఇమేజెస్ క్యారెట్ తర్వాత బంగాళదుంపను యాడ్ చేయండి. తర్వాత ప్రాంప్ట్ పేస్ట్ చేసి సెండ్ చేయండి. వీడియో జనరేట్ అవుతుంది. ఈ విధంగా అన్ని వీడియోలను జనరేట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. బావిలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. ప్రకృతి మనల్ని పరీక్షిస్తోంది. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ కోసం ఎక్కువగా ఏం చేయాల్సిన అవసరం లేదు. అన్ని క్లిప్లను ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేయండి, ఎక్స్పోర్ట్ చేయండి, అంతే. మీరు ప్లేస్టోర్లో YT క్రియేట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా జీమెయిల్తో సైన్ ఇన్ అవ్వండి. తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు 2 క్లిప్లను లేదా మీరు తయారు చేసిన అన్ని క్లిప్లను యాడ్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరం లేదు, పెద్దగా ఎడిటింగ్ అవసరం లేదు. ఇప్పుడు ప్లే చేసి వినండి. మొదటి క్లిప్ మన ఊరిలో నీళ్లు పూర్తి
పూర్తిగా అయిపోయాయి. బాధపడకండి పిల్లలు, ఏదో ఒక మార్గం తప్పకుండా ఉంటుంది. క్లిప్ స్లోగా ఉంటే స్పీడ్ ఆప్షన్పై క్లిక్ చేసి 1:2 లేదా 1:3 లేదా 1:4 పెట్టండి. ఇప్పుడు ఫాస్ట్ అవుతుంది. తర్వాత అవసరం లేని ప్రాంప్ట్ను ట్రిమ్ చేయండి. ట్రాన్సిషన్ కూడా యాడ్ చేయండి. మొదట సర్కిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఫేడ్ ట్రాన్సిషన్ సెలెక్ట్ చేయండి. చివరగా ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. రిజల్యూషన్ 1080p లేదా 4K వరకు పెట్టుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వీడియో గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇదే పూర్తిగా సింపుల్ స్టెప్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.